హలో, హాయ్ చెప్పు సహస్ర. హాయ్ చెప్పు సహస్ర. ఎక్కడికి వెళ్తున్నావు? ఇనియా ఇంటికి వెళ్తున్నామా? సరే పదా. హలో అండి. సో విన్నారు కదా, సహస్ర చెప్పింది. మేము బయటకు వెళ్తున్నాము. మాకు ఇంక ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, వితౌట్ జాకెట్స్ బయటకు వెళ్తున్నాము. సో ఇవాళ నుంచి అంటే ఏంటి, ఎప్పుడు డార్క్లో నా వ్లాగ్స్ అన్నిటిని చూసారు. ఇవాళ నుంచి సమ్మర్ వ్లాగ్స్ చూడబోతారు. నేను ఇవాళ నుంచి ఫిన్లాండ్లో ప్లేసెస్ ఎలా ఉంటాయనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ప్రజెంట్ వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రత్యూష వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కౌని ఐలాండ్లో ఒక ప్లేస్ ఉంది. మీకు కూడా చూపిస్తాను ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనేసి. సో వెదర్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా అయితే కార్ లేదు, అందుకే ఇంకా బస్సులో వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు చెప్పాను కదా కార్ అమ్మేసామని. అది ఎందుకు అమ్మేసామనేది అది పెద్ద హిస్టరీ లేండి, ఆ తర్వాత చెప్తాను మీకు టైం ఉన్నప్పుడు. సో ఇప్పుడు మేము బస్సులో వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆ కౌని ఐలాండ్లో ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాము. హాయ్. అండ్ ఇంక ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసామండి. ఇప్పుడు నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఫస్ట్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆ కౌని ఐలాండ్లో కుంతో పోర్తాత్ ఆ ప్లేస్ నేమ్ వచ్చి అక్కడికి వెళ్తున్నాము. సో మీ అందరికి చూపిస్తాను. యాక్చువల్గా అయితే సమ్మర్లో ఫిన్లాండ్లో ప్లేసెస్ చాలా బాగుంటాయండి చూడడానికి. అంత గ్రీనరీగా ఉంటుంది ఎటు చూసినా. ఇంకా అవుట్స్కట్స్కి వెళ్తే మాత్రం బాగుంటుంది, ప్లేసెస్ చూడడానికి చాలా బాగుంటాయి. సో అందుకే అందరూ సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఫిన్లాండ్లో. ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. స్ట్రాబెర్రీ పికింగ్ కావచ్చు, బ్లూబెర్రీ పికింగ్, అన్ని పికింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు అందరితో షేర్ చేసుకుంటాను. చూడండి, నా సమ్మర్ వ్లాగ్స్ అన్నీ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, మేము వెళ్తున్న ప్లేస్ నేమ్ వచ్చి కుంతో పోర్తాత్ అని. సో అది వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఆ లింక్, అంటే అడ్రస్ లింక్ ఇస్తాను. ఇక్కడ ఫిన్లాండ్లో ఉండే వాళ్ళకి ఎవరికన్నా మీకు ఒకవేళ నా వ్లాగ్ చూస్తూ ఆ ప్లేస్ నచ్చితే వెళ్ళండి. నాకైతే ఒకసారి వన్ టైం విజిట్ చేయొచ్చండి. అంటే ఆ ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాము అంటే ఇంకా సహస్ర చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అండ్ చాలా ఎక్సైట్ అయిపోతుందండి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తున్నాము అనేసి. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్ అందరినీ, ఫ్యామిలీస్ని ఇదే కలవడము ఫస్ట్ టైము. సో ఇంక ఇక్కడి నుంచి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. వాళ్ళు ఉండేది కౌని ఐలాండ్ దగ్గరలో ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంక ఇక్కడే లంచ్ చేసాము. లంచ్ చేసేసి ఇంకా మేము వెళ్ళిపోయామండి ఆ ప్లేస్కి. ఇది వచ్చి లాస్ట్ వీక్ కాకుండా అంతకు ముందు వీకెండ్ వ్లాగ్ అండి. సో ఆ వీకెండ్ అయితే వెదర్ చాలా చాలా బాగుండింది. మళ్ళీ ఆ వీక్ మొత్తం కొంచెం రెయిన్ పడుతూ అలా ఉండింది. సో ఆ వీకెండ్ అయితే బాగుండింది. నేను ఇది సమ్మర్ స్టార్ట్. సో ఇంకా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి. అదేంటో కానీ అందరికీ అలా అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ పిల్లలకి మాత్రం అండి మార్నింగ్ వెళ్ళారు వీళ్ళు, ఈవినింగ్ 7-7:30 వరకు ఆడుకున్నారు. కానీ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుపు, మళ్ళీ ఇంకా ఆడుకోవాలి, ఇంకా రామనేసి. సో పిల్లలతో అయితే ఎంత ఎనర్జీ ఉంటుందో ఏంటో అండి, నాకైతే అర్థం కాదు. ఇంక ఇదేనండి ఆ ప్లేస్. ఒకసారి చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ఈ ప్లేస్కి అయితే మేము కూడా ఫస్ట్ టైం వచ్చామండి. ఇంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు. ప్లేస్ అయితే చాలా బాగుంది. కొంచెం విండీగా ఉన్నట్టు అనిపించింది కానీ, బట్ పైకి ఎక్కేసరికి ఇంకా విండ్ ఉంటుందేమో అని అనుకున్నాము, కానీ చాలా ఎండగునిందండి. సో ఆ పైకి ఎక్కిన తర్వాత ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సో మీ అందరికి కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ లాక్డౌన్లో ఆల్మోస్ట్ 3 months ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లోనే కూర్చొని ఏ ఎక్సర్సైజ్ కానీ, ఎటు వాకింగ్ కానీ ఏం చేయలేదు. సో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కే లోపల, ఒక్కసారికే ఎక్కే లోపల మా పని అయిపోయిందండి. కానీ అక్కడ చాలా మంది వాటర్ బాటిల్స్ పెట్టున్నారండి. వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు. పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కి దిగుతున్నారు. అట్లా చాలా సార్లు చేస్తున్నారు. మేమందరం ఒక్కసారి ఎక్కేసరికి ఇంకా వెళ్ళి అక్కడ కూర్చునేసాము. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరందరూ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఎలా ఉంది ఈ ప్లేస్ అనేసి. నాకైతే చాలా బాగా నచ్చిందండి.
అండ్ పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఇంక ఇటు నుంచి ఇటు మేము మళ్ళీ పార్క్కి వెళ్ళాము. సో ఆ డే అంతా చాలా బాగా స్పెండ్ చేసాము. సో మీరు కూడా చూస్తారు మేము ఎలా స్పెండ్ చేసామనేసి. అండ్ ఇంకేంటంటే పిల్లలకి సమ్మర్ వస్తేనే వాళ్ళ డ్రెస్సింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అంటే ఫ్రాక్స్ వేయడం కానీ అలా వేయొచ్చు. వింటర్ అయితే ఇంకా సూట్స్ అని అదే స్నో సూట్స్ కానీ ఇవన్నీ వేసుకుంటారు కదా, ఫ్రాక్స్ కానీ గజ్జలు కానీ ఇట్లా ఏమీ వేయలేము వాళ్ళకి. సో ఇలా సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఫ్రాక్స్ ఇస్తాము. సో పిల్లలు కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నారు, అంతా ఫ్రాక్స్లో వచ్చేసారు. ఇంకా మీకు అక్కడ 2 కేబుల్స్ కనిపిస్తున్నాయి కదండి, అవేంటి అంటే ఇక్కడ ఈ ప్లేస్ని వింటర్ టైంలో వీళ్ళు స్కీయింగ్ చేస్తారంట ఇక్కడ. ఆ విషయం నాకు కూడా ముందు తెలియదండి. ఇక్కడికి వచ్చాక బోర్డు ఉన్నింది ఇది స్కీయింగ్ ప్లేస్ అనేసి వింటర్లో. సో ఇక్కడ స్కీయింగ్ చేస్తారని అప్పుడు అర్థమైంది. హిల్ మీద నుంచి కిందకు వెళ్తారంట. సో చాలా బాగుంటుంది కదా స్కీయింగ్ చేస్తే. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. ఆల్మోస్ట్ ఫిన్లాండ్కి వచ్చి 6 years అవుతుంది. ఇంతవరకు నేను స్కీయింగ్ కానీ ఇలా దగ్గరగా ఉండి ఎప్పుడు చూడలేదు. ఇంకా చేయడం అనేది ఇంక జన్మకు లేదనుకోండి. ఈసారి ఎప్పుడన్నా వింటర్లో నేను స్కీయింగ్ ప్లేస్కి వెళ్తే మీతో కూడా షేర్ చేసుకుంటానండి. అండ్ ఇంకా మేము హిల్ ఎట్లా ఒకట్లా ఎక్కేసామండి. అక్కడ బ్యాక్ సైడ్ వచ్చి వాకింగ్ పాత్ ఉంది. మేబీ అట్లా హిల్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అలా దిగి నడుచుకుంటూ ఇంకా హౌసెస్ కూడా వెళ్ళొచ్చు. సో వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. సో మేము ఫస్ట్ ఒక 2 families వచ్చామండి. మాకు తెలియదు ఇంకా మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది వచ్చారు. సాష చరస్వికి నేను హోల్డర్స్ తీసుకోవాలి, తీసుకో చరస్. ఇన్యాకంటే ఇంకోటి నువ్వు ఇస్తావు ఏం కాలే నాన్న, ఎవరు ఇస్తే ఏముంది. అక్కడికి ఎక్కంగానే ఇలా ప్లేస్ కూడా ఉంటుందనేసి అనుకోలేదండి. కూర్చోడానికి కూడా చాలా చక్కగా ఉంది. సో వీళ్ళంతా కొంచెం కూర్చొని ఇంకా జ్యూసెస్ తీసుకెళ్ళాము. బాగా ఎండగా ఉంది. సో ఇంకా అవి కూడా తాగి బాగానే ఎంజాయ్ చేసామండి. సో ఇంక కొంచెంసేపు ఫోటో సెషన్ అన్నీ అయ్యాయి. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడి నుంచి మేము పార్క్ వెళ్ళాము. ఫిన్లాండ్లో అయితే ఇంకా కరోనా కేసెస్ అనేది చాలానే తగ్గాయండి. ఆల్మోస్ట్ స్కూల్స్, డే కేర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. రెస్టారెంట్స్ కూడా ఇంకా రెస్టారెంట్స్ అనేది ముందు కూడా ఓపెన్లో ఉన్నాయి, బట్ టేక్ అవే మాత్రమే ఉన్నింది. సో ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి కూడా తినచ్చు. అండ్ ఇంకో రూల్ ఏంటంటే 10 members కన్నా ఎక్కువ ఉండకూడదు అనేసి. సో ఇప్పుడు అందరూ బాగానే కలుస్తున్నామండి. సో ఆఫ్టర్ 3 months తర్వాత కలవడం కదా, సో బాగా అనిపించింది ఇట్లా కూడా. బట్ నేనైతే విన్నానండి ఇండియాలో అయితే కేసెస్ చాలా పెరుగుతున్నాయి అనేసి. ఇంకా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఇంక వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో మీరు అందరూ అయితే మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇన్ని రోజులు లాక్డౌన్ ఉండడం వల్ల కొంచెం కంట్రోల్లో ఉన్నింది. సో ఇప్పుడు లాక్డౌన్ ఒక్కసారిగా తీసేసేసరికి ఇంకా కేసెస్ కొంచెం బాగానే ఇంక్రీజ్ అయ్యాయని విన్నాను. సో మీరందరూ ఇంట్లోనే ఉండండి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటేనే మాత్రం బయటికి వెళ్ళండి. సో మాకైతే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మాకు అన్ని కంట్రోల్లోకి వచ్చాయి. కంట్రోల్లో ఉన్నా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నామండి. మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొనే బయటకు వెళ్తున్నాము. ఏది క్యారీ చేసినా చేయకపోయినా కానీ ఇలా శానిటైజర్స్ కానీ ఇవన్నీ మాత్రం కంపల్సరీగా తీసుకుంటున్నాము. అండ్ మాకు ఏదైనా షాప్స్ దగ్గరికి వెళ్ళినా కూడా శానిటైజర్స్ ఇవన్నీ బయట పెట్టున్నారు. ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో అందుకే మేము ఇంక ఇట్లా బయటకు కూడా తిరుగుతున్నాము. బట్ ఇండియాలో మాత్రం కొంచెం అంటే మన పాపులేషన్ కూడా చాలా ఎక్కువ కదండి. సో కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఉండండి అందరూ. అక్కడ నుంచి కూర్చొని చూస్తే వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ ఆకాశం, కింద నేల రెండు ఒకటిగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ బాబు వచ్చి ఇంకా వీళ్ళకి రాకెట్ చేసిస్తుంటే ఇంకా వీళ్ళు దాంతో కూడా కొంచెం ఆడుకున్నారండి. సో బాగానే ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్తుంటే మాత్రం ఒక్కటే ఏడుపండి, ఇంకా ఆడతామని. మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ వెళ్తే ఆల్మోస్ట్ 9:30, 10కి ఇంటికి రీచ్ అయ్యాము. అప్పటికి కూడా వీళ్ళల్లో అయితే టైర్డ్నెస్ అనేది కనిపించదండి. మనమైతే కూర్చొనే ఉంటాం కానీ ఇప్పుడు వెళ్ళినా మేము ఆడ కూర్చొనే ఉన్నాం కానీ మేము టైర్డ్ అయిపోయాం కానీ వాళ్ళైతే టైర్డ్ అవ్వలేదు. సో ఇంకా మేము ఇంకా దిగేసానండి. నేను దిగేసాను ఫస్ట్, ఇంకా వాళ్ళు దిగుతూ ఉన్నారు కిందకి. ఇక్కడ నుంచి ఇంకా మేము పార్క్కి వెళ్ళాము. అది కూడా ఈ ప్లేస్కి దగ్గరలోనే అండి. పార్క్కి వెళ్ళే ముందు అక్కడ మాల్ ఉందండి. సో మాల్కి వెళ్ళి ఇంకా వీళ్ళకి అందరికీ హ్యాండ్ వాషెస్ చేయించి ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకున్నామండి. బాగా సన్నీ ఉంది కదా, సో ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడ చూడండి అప్పుడే బెర్రీస్ అన్నీ స్టాల్స్ లాగా పెట్టేశారు. ఇంకా వీళ్ళు బెర్రీ పికింగ్స్ అన్నీ వస్తుంటాయి కదా, ఇంకా స్టాల్స్ లాగా పెడుతూ ఉంటారు. సో అక్కడ శానిటైజర్స్ పూసుకుంటున్నారు. పెట్టు నువ్వు అంది చెత్తు దాని పైకి
ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నారండి. సో, బాగా సన్నీగా ఉంది గదా! ఐస్ క్రీమ్స్ తీసుకుంటే బావుంటదని చెప్పి ఇంకా ఆ మాల్‌లోనే ఉన్నింది ఎస్ మార్కెట్. ఎస్ మార్కెట్‌కొచ్చి ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇటు నుంచి ఇటు మేము పార్క్‌కి వెళ్ళామండి. ఈ ఈ కౌన్యాన్ అనే ప్లేస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇదొచ్చి మెట్రోపాలిటన్ ఏరియాలో ఇది ఒక ప్లేస్. అంటే మెట్రోపాలిటన్‌లో 4 ప్లేసెస్ చెప్పాను కదండీ! సో, ఇదొకటి. ఇక్కడ బిల్లింగ్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటొచ్చి వాళ్ళే బిల్ చేస్తారు. ఇంకొకటొచ్చి సెల్ఫ్ మనకు మనమే బిల్ చేసుకొని అక్కడ పే చేసేయొచ్చు. సో, ఇదైతే ఫాస్ట్‌గా అయిపోతుందని ఇదే బెస్ట్ అండి. అక్కడైతే క్యూ ఉంటది. అక్కడ చూడండి ముగ్గురు చేతులు పట్టుకొని ఎంత చక్కగా నడుస్తున్నారో. కానీ అంత చక్కగా నడుస్తున్నారని వాళ్ళేం బుద్ధిమంతులు కాదండి. మార్నింగ్ నుంచి అసలు ఎలా పరిగెడుతున్నారంటే అలా పరిగెడుతున్నారు. ఆపడానికే అసలు కుదరట్లేదు మా వల్ల. ఇంకా ఏమంటే ఎళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఇదేనండి ముగ్గురు కలుసుకొని బయటికి రావడం. సో, చాలా బాగా స్పెండ్ చేశారు టైమ్‌నైతే. అండ్ మేము పార్క్‌కి వచ్చేసామండి. సో, ఒకసారి చూసారు కదా పార్క్ ఎంత బావుందో. ఎటు చూసినా చెట్లుంటాయి. అండ్ చాలా గ్రీనరీగా అనిపిస్తుందండి సమ్మరొస్తే. అండ్ ఆటమ్ కూడా నాకెందుకో చాలా ఇష్టమండి. ఆ లీవ్స్ అన్నీ ఆరెంజ్ కలర్‌లో మారిపోతుంది. అసలు ఆ కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చుద్ది. ఆ సీజన్ కూడా చాలా బావుంటది. అండ్ ఇంక ఇది వచ్చి పార్క్‌లోకి వాకింగ్ పాత్ అండి. వీళ్ళు ఎక్కడ బెంచ్ కనిపిస్తే అక్కడ కూర్చొని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ మేము కూడా చాలా సేపు చిట్ చాట్ చేసుకున్నామండి. చాలా బాగా గడిచింది ఆ డే. అండ్ ఇది వచ్చి కౌనియనన్ పూయిస్తో. పూయిస్తో అంటే పార్క్ అండి. సో, ఇంకిక్కడికొచ్చాము. ఇంకిక్కడ కొంచెం కూర్చొని ఐస్ క్రీమ్స్ తిన్నాము. అండ్ మీరందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్స్‌లో చెప్పండి. ఈ వ్లాగ్ ఎలా ఉంది? మీ అందరికి నచ్చిందా లేదా అనేసి. ఇంక వీళ్ళంతా అక్కడ ఆడుకుంటున్నారు. సో, మేము ఐస్ క్రీమ్స్ ఇస్తామనేసరికి చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఇవాళ డే మాత్రం అయితే చాలా ఫన్‌గా గడిచిందండి. నాకైతే చాలా బా అనిపిచ్చింది. కూర్చుంటాలే. కూర్చోండి. ఇస్తారులే ఆడు చూడు. అసలు ఐస్ క్రీమ్ అంటే ప్రాణం ఇస్తుంది. భోజనాలకు పెట్టా నేను కూడా ఇంట్లో ఊరిచ్చిస్తా అయితే నీకు. ఏది కావాలి మీకు? మీ పెద్దలు తీసుకోండి ఫస్ట్. ఏం కావాలి? వాళ్ళ చాక్లెటా స్ట్రాబెర్రీ? వాళ్ళకి ఇచ్చేయండి చాక్లెట్. అబ్బా నాకు చాక్లెటే. సాష్ట్ర అయితే మాత్రం చాలా తెలివైందండి అసలు. అది 2 ఫ్లేవర్స్ ఉన్నాయక్కడ. ఫస్ట్ ఒక ఫ్లేవర్ తీసుకొని తినేసింది. ఆ తర్వాత ఏం చెప్పిందంటే నేనింకా ఆ ఫ్లేవర్ టేస్ట్ చేయలేదు. నాకు వేరే ఐస్ క్రీమ్ కూడా కావాలి. స్ట్రాబెర్రీ అని చెప్పి అడుగుతుంది. అసలు ఈ సమ్మర్ స్టార్ట్ అయితే చాలు ఇంకా నాకు తెలిసైతే ఇప్పటికే చాలా ఐస్ క్రీమ్స్ తినేసింది. పాపం వింటర్ అంతా ఎలానో ఈమని చెప్పి మేమింకా సమ్మర్ వస్తే సర్లే అని చెప్పి ఇస్తున్నాము. ఇంకా డే కేర్‌లో కూడా వీళ్ళకి ఇస్తారండి ఈవినింగ్ లంచ్ టైమ్ అప్పుడు. లాజిక్ ఎంత తెలియదు. ఇందాక అక్కడ అవుచేది శాస్త్రకు అవుచేదిలో ఫ్యాంటా తాగుతుంది. ప్రతిదీ అవుచుకు అక్కడ డిస్కషన్ అయితే సాష్ట్ర గురించండి. ఇంతకుముందు అక్కడ పడితే చిన్న దెబ్బ తగిలింది. అందుకని నేను ఫ్యాంటా తాగుతాను అని అడిగింది. అందుకని ఇంక అక్కడ అందరూ నవ్వుతున్నారు. నిజంగా ఒకటి మాత్రం చెప్పాలండి. ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది ఇట్లా అందరం కలిసి బయటికి రావడం. కానీ 3 మంత్స్ తర్వాత ఇలా వస్తే కూడా చాలా బా అనిపిచ్చింది. ఎవ్రీడే రెగ్యులర్‌గా ఇలా పార్క్ ఇవన్నీ చూస్తుంటే ఆ ప్లేసెస్ అంత బాగుండేటివి కాదు. 3 మంత్స్ తర్వాత చూస్తుంటే మనకేదో ప్రపంచం కొత్తగా చూస్తున్నట్టు అనిపిచ్చింది. చాలా బాగుంది. కానీ ఇంట్లోనే ఉండడం అంటే మాత్రం చాలా కష్టమండి. అసలు 3 మంత్స్ సాష్ట్రాని ఇంట్లో పెట్టుకొని ఎలా ఉన్నామా అని అనిపిచ్చింది. ఇంకా సాష్ట్రాకి కూడా డే కేర్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అన్నీ ఓపెన్ అయ్యాయని చెప్పాం కదా! సో, ఇంక సాష్ట్రాని జూన్ మంత్ మాత్రం డే కేర్‌కి పంపిద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ జూలై నేను ఇంట్లోనే పెట్టుకుంటానండి. ఎందుకంటే జూలై మంత్ అనేది ఇక్కడ వెకేషన్ వీళ్ళకి. ఆ వెకేషన్ అప్పుడు అన్ని డే కేర్స్ క్లోజ్ చేసి ఎక్కడో ఒక్క డే కేర్ మాత్రం ఓపెన్ చేస్తారు. అంటే ఆ ఏరియాలో ఒక డే కేర్ ఓపెన్ చేస్తే మనం అందరం పిల్లల్ని అక్కడికే పంపించాలి. బట్ ఇంకా ఆ డే కేర్ ఎక్కడేస్తారో ఏమో సరిగ్గా తెలీదండి. ఇంకా వాళ్ళు 1 మంత్ ముందర ఇన్ఫార్మ్ చేస్తారు. సో, ఇంకా ఎందుకులే జూలైలో ఎట్లో నాకు కూడా వెకేషన్ ఉంటది. లక్ష్మి ఒక 1 వీక్ ఇంట్లో ఉంటాడు కదా అని చెప్పి నేను సాష్ట్రాని పంపించట్లేదు జూలై మంత్‌లో. సో, ఆమె మళ్ళీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతది డే కేర్. సో, ఇదేనండి చిల్డ్రన్స్ పార్క్. సో, ఇంకిక్కడికొచ్చారండి ఆడడానికి. మీరు చూస్తున్నారు కదా! ఈ డే మొత్తము మార్నింగ్ నుంచి
కనీసం వాళ్ళెవ్వరు ఎత్తుకోమని కూడా అడగలేదండి. నడుస్తూనే ఉన్నారు. మేము ఎంత దూరం నడిస్తే ఆ మెట్లన్నీ ఎక్కారు అక్కడ హిల్స్ దగ్గర. ఒక్కరు కూడా ఎత్తుకోమని అడగలేదండి. అక్కడికి ఎక్కిన తర్వాత వాళ్ళే దిగారు కిందకి. దిగిన తర్వాత ఈ పార్క్ మొత్తం నడుచుకుంటూ ఈ గేమ్స్ చూడండి ఎంతసేపు ఆడుతున్నారు. మాకు టైర్డ్ అనిపించింది, కానీ వీళ్ళు మాత్రం అలసిపోలేదండి. ఈవెన్ ఇంటికెళ్ళేటప్పుడు కూడా ఏడుపు, ఇంకా ఆడుకుంటాము అనేసి. ఏమోనండి, పిల్లలకి ఇంత ఎనర్జీ ఎలా వస్తుందో ఏమో మరి. వీళ్ళకి ఈ ఆటల్లో ఉంటే కనీసం ఫుడ్ కూడా గుర్తురాదనుకుంటా అండి. ఆకలేస్తుందని కానీ అసలు మనం అడిగేదాకా కూడా ఏమీ అడగరు. ఈవెన్ పెడుతున్నా కూడా ఏమీ తినరు. ఇట్లా గాని వదిలేస్తే డే కాదండి, వీక్ అయినా మంత్ అయినా సరే కంటిన్యూస్‌గా ఆడుతూనే ఉంటారు. సో, నిజంగా గ్రేట్ అండి పిల్లలు మాత్రం ఈ విషయంలో. మనకు కూడా అంత ఎనర్జీ వస్తే బావుంటది అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకన్నా మనకే ఎక్కువ వర్క్ ఉందనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇవాళ మేమెళ్ళిన ప్లేస్ అయితే చాలా బావుందండి. మీలో ఎవరికన్నా నచ్చితే ఇక్కడ ఫిన్లాండ్‌లో ఉండే వాళ్ళకి నేను లింక్ మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ ప్లేస్ అడ్రస్ కానీ అవి. సో, మీరైతే ఒకసారి ట్రై చేయండి ఆ ప్లేస్‌కి. ఐ థింక్ నాకు నచ్చుతుంది అని అనిపిస్తుంది. పైనుంచి చూస్తే మాత్రం వ్యూ చాలా అనిపించిందండి. అక్కడ కూర్చొని ఆ వ్యూని చూస్తుంటే మాత్రం చాలా ప్లెజెంట్‌గా అనిపించిందండి. ఏ వైరస్ ఉందని గాని కూడా ఏం గుర్తు రాలేదు. మా ఫ్రెండ్స్‌ని ఎప్పుడూ చూపించలేదు కదండీ వ్లాగ్స్‌లో. కానీ ప్రత్యూని మాత్రం ముందు వ్లాగ్స్‌లో చూపించున్నాను. తిను నేమ్ వచ్చి రోజా. మేమంతా చాలా ఫ్రీక్వెంట్‌గా కలుస్తూ ఉంటామండి. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు. వీళ్ళు కలిస్తే మాత్రం ఇంకా గోల గోలే అండి. అసలు మా వల్ల కాదు వీళ్ళ టార్చర్‌ని తట్టుకోవడము. కానీ కలవకపోతే మాత్రం, ఇంట్లో ఉంటే మాత్రం నేను ఇనయ ఇంటికెళ్తుంటా, చరస్వి ఇంటికెళ్తా అని ఒకటే గోల చేస్తారు. వెళ్తే మాత్రం గోల గోల చేస్తారసలు. బట్ అదొక ఫన్ లేండి. అది కూడా ఉంటేనే కదా బావుంటది. మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. యాక్చువల్‌గా ఎప్పుడెప్పుడు స్ట్రాబెర్రీ పికింగ్స్ అవన్నీ స్టార్ట్ అయితాయనేసి. మోస్ట్‌లీ స్ట్రాబెర్రీ పికింగ్స్ అన్నీ జూన్, జూలై ఈ మంత్స్‌లోనే ఉంటది. ఆగస్ట్‌కంతా అయిపోతది. జూన్‌లో నాకు తెలిసి ఈ పాటికి ఓపెన్ అయ్యుండాలా. ఈ వైరస్ వల్ల ఇంకా ఏం అప్డేట్స్ రాలేదండి. మేము కూడా చెక్ చేస్తున్నాము. ఆ పికింగ్స్ వెళ్తే మాత్రం చాలా బావుంటుందండి. ఫుల్ ఫన్ ఉంటది. మీ అందరితో ఖచ్చితంగా ఆ వ్లాగ్స్ అన్నీ నేను షేర్ చేసుకుంటాను. చూడండి. ఏంటది? వాళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు చూడు నాన్న. యాక్చువల్‌గా ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఈ గ్యాప్‌లో కూడా వాళ్ళు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు. ఏ నిమిషం కూడా వేస్ట్ చేయము అన్నట్లున్నారు. అండ్ ఈ కౌని ఐలాండ్‌లో అయితే హౌసెస్ మాత్రం చాలా బావుంటాయండి. ఇది చాలా చిన్న కమ్యూనిటీ. అసలు చాలా బావుంటాయి హౌసెస్. అండ్ ఆ వాకింగ్ పాత్ కూడా మొన్న కొత్తగా కట్టారంట. 10 అది దాక్కుంటుంది పట్టుకుని. ఈ కౌని ఐలాండ్ కూడా మెట్రోపాలిటన్ ఏరియాస్‌లో ఒకటి అని మీకు ఆల్రెడీ చెప్పానండి కాస్ట్ ఆఫ్ లివింగ్ వ్లాగ్‌లో. సో, ఇక్కడ చిన్న కమ్యూనిటీ ఉన్న హౌసెస్ రెంట్స్ కానీ, కొనాలన్నా కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. కానీ హౌసెస్ మాత్రం చాలా బావుంటాయండి. అండ్ ఏరియా కూడా చాలా కామ్‌గా ఉంటది. సో, నాకైతే కౌని ఐలాండ్ ప్లేస్ బాగా నచ్చుతుంది. కానీ బాగా ఎక్స్‌పెన్సివ్ అండి ఆ ప్లేస్. కంపారిటివ్‌గా అదర్ ప్లేసెస్ చూసుకుంటే ఈ కౌని ఐలాండ్‌లో టాక్స్ రేట్ అనేది 4% తక్కువండి. ఈ డేని ఇలా స్పెండ్ చేసామండి. చాలా బాగా జరిగింది. సో, ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామండి రిటర్న్. సో, అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు. బట్ సాష్టాకి ఏదో ఒక స్టోరీ చెప్పి తీసుకెళ్ళిపోతున్నాము. బట్ ఇనయ అండ్ చరశ్రీ మాత్రం ఫుల్ ఏడవడం స్టార్ట్ చేశారు. సషమ్మ బాగా ఆడుకున్నావు ఈరోజు. ఏం చేసావు నువ్వు ఇవాళ? అన్నీ చేసినావా? బాగా ఎంజాయ్ చేసావా ఈరోజు? నచ్చిందా నీకు? ఇంకెళ్తున్నామా ఇంటికి మనము? ఓహో, పిజ్జా తెచ్చుకోవడానికి వెళ్తున్నావా ఈసోమనకి? వద్దులే నాన్న, ఇంకా ఇంటికి వెళ్దాం. ఇంకా వద్దులే, అలసిపోయావు కదా నువ్వు. పొద్దున అంతా స్టెప్స్ ఎక్కాం కదా నా స్టెప్స్ ఎక్కావు, ప్లే గ్రౌండ్లో ఆడుకున్నావు, అలసిపోయాం కదా, టైర్డ్ అయిపోయాం కదా. ఇంకింటికి పోదాం. ఆకలి అవుతుందా? ఐస్ క్రీమ్ తిన్నావుగా, ఇంకా ఆకలి అవుతుందా? ఎన్ని పిజ్జాస్ తింటావు మరి?
ఓయమ్మ ఏం పిజ్జా తింటావే? ఉత్త పిజ్జాలా? సరేలే, ఇంకా బాయ్ చెప్పు అందరికి. ఇంటికి వెళ్తున్నాం. సరే మరి. సరే మరి. ఎవరు వీడియో వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారా? వాళ్ళందరూ చెప్తారులే నీకు నువ్వే ఏం చేస్తున్నావు. టైం ఎంత? ఆల్మోస్ట్ 7 అవుతుందా? 7 6:45 అవుతుంది. సో చూసారు కదండి, ఇవాళ మేము డే ఎలా స్పెండ్ చేసామనేది మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసాము, ఇంటి దగ్గరలో ఉన్నాము. బట్ స్టిల్ ఇప్పుడు వచ్చి టైం 8:40 అవుతుంది. ఇక్కడ చూడండి వెదర్ ఎలా ఉందో, కనిపిస్తుందా మీకు? ఇంక ఇలానే ఉంటుందండి సమ్మర్ మొత్తం అయ్యేలోపు, ఇంకా ఇలానే ఉంటుంది. సో డే లైట్ ఎక్కువ ఉంటుంది సమ్మర్లో ఇక్కడ. ఇంకా జూన్ జూలై వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ డే అంతా అంటే డేలానే ఉంటుంది, నైట్ కూడా. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత వెదర్ ఎలా ఉందో ఇక్కడ. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వ్లాగ్స్ అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ అండి.